స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ దుమ్మలపేటలో ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి శ్రీకారం చుట్టారు మాజీ ఎంపీ కృష్ణంరాజు దంపతులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ బలంగా తయారైందని అన్నారు. మోడీ పాలనలో శుభ్రమైన స్వచ్ఛమైన భారత్ మనం చూస్తామని అన్నారు. అదేవిధంగా రాబో ఎన్నికల్లో బీజేపీ బలంగా మారి స్వయంగా పోటీ చేసే అవకాశం ఉందని తెలిపారు. రజనీకాంత్ రాజకీయాల కోసం అడగగా తొలుత వద్దన్నాడు. ప్రస్తుతం మాత్రం కొంత వరకు మెత్తబడి దేవుడే నిర్ణయిస్తాడని అన్నారు. ముందు గాంధీ గారు సిద్ధాంతంతో ఆయన స్ఫూర్తితోటి ఈ పిలుపునిచ్చారు మోడీ గారు. అంటే నీ ఇల్లు నీ వాకలి కాకుండా నీ ఎదురుగా ఉన్న రోడ్డు, నీ పక్కన ఉన్న ఇళ్ళు, నీ పక్క ఊరు, నీ పక్క రాష్ట్రం, మొత్తం దేశం అంతా అలాగా అంతా శుభ్రంగా ఉండాలా, పరిశుభ్రంగా ఉండాలంటే ఏ ఒక్కరూ చేసే పని కాదు. అది నువ్వు చేయడం కాకుండా నీ పక్కన ఉన్న అందరి చేత చేయించాలని స్ఫూర్తినివ్వాలి. దానికి ప్రభుత్వం కానీ పార్టీ వారు కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలి. ఏదో మొట్టమొదటి ఫోటోల కోసం ఒక 10 డస్ట్బిన్లు ఇచ్చేసి ఫోటోల కోసం స్పీల్స్ ఇలా చీపుర్లు పట్టుకుని చేసి అవ్వకుండా ఇది ఇన్స్పిరేషన్ కావాలి. 4 సంవత్సరాలు ఉంది. కాకపోతే ఏమిటంటే నేను కాదు, భారతీయ జనతా పార్టీ ఆ టైంకి వచ్చేటప్పటికి 19 నాటికి స్వచ్ఛంగా సొంతంగా